హాయ్ అండి. ఈరోజైతే నేను గుత్తి వంకాయ కర్రీ అయితే వండబోతున్నాను. ఎలాగ వండాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో అయితే నేను చూపించాలనుకుంటున్నానండి. ఇదిగోండి ఈ వంకాయలైతే నేను తీసుకున్నాను. మాకైతే ఈ వంకాయలు ఇక్కడ దొరుకుతాయి. ఆంధ్ర సైడ్ అయితే వైట్ వంకాయలు అవి బాగుంటాయండి. పచ్చ వంకాయలు అని ఉంటాయి కదా, అవి దొరుకుతాయి. అవి లేవండి, ఇవే ఉంటాయి. ఇవి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ముందే అయితే వీటిని కడిగేసి అయితే కట్ చేసుకుంటాను. ఇదిగో అండి, వీటిని అయితే కట్ చేసుకున్నా. ఇవి కొద్దిగా సన్నంగా ఉన్నాయి కదండి, అందుకనే నేను ఇలా 2 గంటలు పెట్టుకున్నాను. అదే కొద్దిగా చిన్న వంకాయలు కొద్దిగా లావుగా ఉండే వంకాయలు అయితే 4 గంటలు అయితే పెట్టేసుకోవాలి. నేనైతే కొద్దిగా సన్నంగా ఉన్నాయి కాబట్టి 2 గంటలు పెట్టేసుకున్నానండి. బేరంగా అయితే బాయిల్ అయిపోతాయి, అందుకని చెప్పేసి ఇప్పుడు ఎలా చేయాలనేది మనం వీడియోలో చూద్దాం. ఇదిగోండి కళాయి అయితే పెట్టేసుకున్నాను. ఇదిగోండి సైడ్కి అన్నీ ఏవేవి అవసరం అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇదిగోండి ముందుగా అయితే పల్లీలు వేసుకున్నా. వీటిని అయితే లైట్గా అయితే వేపించుకుందాం. ఇదిగోండి పల్లీలు అయితే వేయిపోయేవి. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకుంటా. వీటిని కూడా లైట్గా వేపేసుకోవాలి. ఇదిగోండి కొబ్బరి ముక్కలు కూడా వేయిపోయేవి. ఇప్పుడు కొద్దిగా ధనియాలు అయితే వేసుకుంటాను. నువ్వులు ఉంటే వేసుకోవచ్చండి, నా దగ్గర ఉన్నాయి. కాకపోతే ఈరోజు శనివారం అని నేను వేయట్లేదు. ఇదిగోండి ధనియాలు కూడా వేగిపోయావి. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి ముందుగా వేపుకున్నాను కదా, అవి అయితే మిక్సీ జార్లో వేస్తాను. ఇప్పుడు ముందు ఇవి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు వీటిని అయితే మిక్సీ ఈ విధంగా పట్టేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి అయితే ఇదిగోండి ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా అల్లం, అలాగే ఎల్లుల్లిపాయలు, అలాగే ఒక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక టమాటా వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని మిక్సీ పట్టేసుకుంటాను. ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే వంకాయలను అయితే పెట్టేసుకుంటాను. ఇదిగోండి వంకాయలకైతే పెట్టేసుకుంటా. ఇదిగోండి వంకాయలకైతే ఈ మిక్సీ పట్టాను కదా, అదైతే మొత్తం పెట్టేశానండి. గుత్తి వంకాయకి ఇంకొద్దిగా ఉంది మసాలా అనేది. ఇది వచ్చి కొద్దిగా వంకాయలు వేగాక అందులోనైతే మిగిలింది కూడా వేసుకుంటానండి. ఇదిగోండి కళాయి అయితే పెట్టాను. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుంటాను. ఇదిగోండి ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటా. అలాగే ఆవాలు కూడా వేపుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటాను. ఇప్పుడైతే వంకాయలు అయితే వేసుకుంటానండి ఒక్కొక్కటి. ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాను. బాయిల్ అయిందో లేదో కొద్దిగా చూస్తుందండి. ఇదిగోండి ఇప్పుడు వీటిని అయితే తిరగేసుకోవాలండి ఒక్కొక్కటిగా. ఇదిగోండి మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను. మరి కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొకసారి చూసుకుందామండి. ఇదిగండి బాగా దగ్గరికి అయితే అయిపోయింది. ఇదిగోండి పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు ఇది అయితే అందులో వేసుకుంటాను. ఇదిగోండి మిగిలిన మసాలా అయితే ఇందులో వేసేస్తాను. ఇప్పుడు వీటిని కలిపేసుకుంటాను. ఇదిగండి దగ్గరికి అయితే ఏగింది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటా.
అలాగే కొద్ది కారం కూడా వేసుకోవాలి. వీటిని అయితే ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. వాటర్ అయితే వేసుకుంటానండి కొద్దిగా. ఇదండి వాటర్ అయితే వేసేసాను. ఈ విధంగా కలిపేసి ఇప్పుడైతే వీటిని మూత పెట్టేద్దాం. వీటిలో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి, అంటే బిర్యానీ మసాలా వేసుకోవాలా. ఇప్పుడు కూర ఉడికిందో లేదో చూసుకుందామండి. గుత్తి వంకాయ ఇదిగోండి, కూర అయితే ఉడికిపోయింది. ఈ విధంగా నూనె పైకి తేలి చాలండి, ఇలా బుడకల్లాగా వచ్చి. ఇదిగోండి గుత్తి వంకాయ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసేటివని. ఇదిగోండి, నేనైతే ఈ విధంగా అయితే గుత్తి వంకాయ కూర అయితే వండుకుంటానండి. మరి మీరు ఎలా వండుతారో ఇంకెలా చేస్తారో అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.